చూడండి ఇప్పుడు వాక్యూమ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎంత కావాలో మీన్స్ ఇది చాలు నాకు మీకు అర్థమై మీకు ఓకే యాక్సెప్ట్ చేసుకునేది లివర్‌ని వదిలేసి తర్వాత మీరు ఈ ఇటుక పక్కట ఉండే లాక్ ఉంటుంది. ఆ లాక్‌ని ప్రెస్ చేసింతే లాక్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చెక్ చేసిందే మీకు అక్కడ వాక్యూమ్ అయి ఉంటుంది. అక్కడ సీలింగ్ అయి ఉంటుంది. చూడండి సీలింగ్ వచ్చి మీకు 5 సీలింగ్ గ్రూ ఉంటుంది. సో దానివల్ల మీకు ఎక్కడ ఎయిర్ లీకేజ్ అయ్యే ఛాన్స్ లేదు. అందరికీ నమస్కారము. ఈరోజు మనం చూడబోయే మెషిన్ వచ్చి మినీ వాక్యూమ్ మెషిన్ అంటారు. తర్వాత ఈ మెషిన్ వచ్చి మీకు చైనీస్ మేకు. ఈ మెషిన్‌ని ఏమిట మీరు యూజ్ చేసేదంటే మీకు డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ ఐటెమ్ అన్ని దీంట్లో మీరు ప్యాక్ చేసేము. ఇప్పుడు చూడండి ఇది మోడల్ నంబర్ వచ్చి మీకు 300 డీజెడ్ 300 అని చెప్పేసి మోడల్ నంబరు. మీకు ఇది ఓపెన్ చేసింతే మీకు ఈ పక్క, ఆ పక్క మీకు లివర్ ఉంటుంది. లివర్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఈ సెంటర్ నాజిల్‌ని లాక్ చేస్తే లాక్ అవుతుంది. వాక్యూమ్ అవుతుంది. తర్వాత వాక్యూమ్ అయ్యి సీల్ అవుతుంది. అదే మేము పాత మెషిన్ వీడియో ఇచ్చిన్నాము. ఆ వీడియో వచ్చి మీకు లో రొటేట్ మెషిను. ఇది దానికి కంపారిజన్ కొంచెం హెవీ రొటేట్ మెషిను. ఈ మెషిన్‌లో మనం ఏం చేసిందేమంటే 5 సీలింగ్ విత్ బ్లేడ్ ఇచ్చింటాము. చూడండి. బ్లేడ్ ఉన్నాయి కదా! సీలింగ్ బ్లేడ్ వచ్చి మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది. అది వచ్చి పాతది వచ్చి మీకు 3 ఉంటుంది. ఈ మెషిన్‌లో మేము 5 మీకి బ్లేడ్ ఇచ్చిండాము. చూడండి 5 సీలింగ్ విడ్త్ ఉంటుంది. తర్వాత ఈ 5కి కంపేర్ టు మీకి ఈజీగా అక్కడ మీకు సీల్ అవేకి ట్రాన్స్‌ఫార్మర్ కొంచెం హెవీ ఇచ్చుండాము. తర్వాత కొంచెం పంపు హెవీ ఉంటుంది. దానికి కంపేర్ చేసింతే. తర్వాత ఈ మోడల్‌లో వచ్చి మీకి ఈ మెషిన్‌లో ఒక రోజుకి మీరు 100-150 పూచెస్ మాత్రమే మీకు సీల్ అవుతుంది. వాక్యూమ్ సీల్ అవుతుంది. కారణం ఏమంటే ఇది వచ్చి ప్లాస్టిక్ బాడీ. సో, దాని తర్వాత ఈ ప్లాస్టిక్ బాడీలో మీరు 100-150 మాత్రం చేయగలుగుతారు రోజుకి. సో, దానివల్ల మీరు దీన్ని యూజ్ చేసేప్పుడు కొంచెం మీరు గ్యాప్ ఇచ్చి యూజ్ చేసేది మంచిది. తర్వాత ఇది ఇప్పుడు మనం వీడియో వచ్చి వేసేకి ముందుగా ఒక 3, 4 ఐటెమ్ డిఫరెంట్ ఐటెమ్స్‌లో వచ్చి మనం వాక్యూమ్ చేసి డెమో చూస్తాం. ఇది ఎట్టా యూజ్ అవుతుంది. తర్వాత ఎలాగ యూజ్ చేయాలని ఈ వీడియోలో మనం డెమో తర్వాత ఇన్‌స్టాలేషన్ వీడియో చూస్తాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చి వాక్యూమ్ నాజిల్ లివర్‌ను పుష్ చేసి ఇక్కడ లాక్ చేసుకోవాలా. ఇది వచ్చి మీకి స్టీల్ ఉంటుంది. అదైతే వాక్యూమ్ సక్ అవుతుంది. ఇది తీసిన తర్వాత కింద వచ్చి లాక్ ఉంటుంది. ఆ లాక్‌లో వచ్చి హోల్డ్ అయ్యి మీకి ఇది వచ్చి మీకి ఔట్ సైడ్ వెళ్ళకుండా ఇచ్చేస్తుంది. ఇది వచ్చి టైమర్ మీకి. ఈ సీలింగ్ టైమర్‌లో వచ్చి సీలింగ్ ఎన్ని కావాలో మీ పౌచ్ తగ్గినట్టు మీరు దాన్ని అక్కడ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. కింద మీరు ప్రెస్ చేస్తే ఎక్కువ అవుతుంది. పైన ప్రెస్ చేస్తే తక్కువ అవుతుంది. సో, అలా మైనస్, ప్లస్ అని ఉంటుంది. ప్లస్ అంటే మీకు ఎక్కువ అవుతుంది. మైనస్ అంటే తక్కువ అవుతుంది. అదే చూడండి ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఆన్ అవుతుంది. మీకు డైరెక్ట్‌గా వాక్యూమ్ ఆన్ అయిపోతుంది. సో, అప్పుడు వాక్యూమ్ చెక్ అవుతా ఉంటుంది. సో, దానివల్ల ఫస్ట్ మీరు వాక్యూమ్ ఆన్ చేయకూడదు. మీ ప్రొడక్ట్ ఏమున్నాయో ఆ ప్రొడక్ట్ ఫస్టు దీంట్లో నాజిల్‌లో ఫిట్ చేసి లాక్ చేసిన తర్వాతే మీరు వాక్యూమ్ చేయాల. ఇప్పుడు మనం రైసు బిర్యానీ రైస్ ఉన్నాయి కదా! ఆ రైస్‌ని వచ్చి మనం ప్యాకెట్‌లో ఇచ్చేసి అది వాక్యూమ్ పౌచ్‌గా యూజ్ చేసాము. ఇప్పుడు మనం పౌచ్ తీసి దాన్ని ఫస్టు మనం నాజిల్‌లో వదిలి లాక్ చేసుకుంటాం. చూడండి నాజిల్ మనకి వదిలి దాన్ని అక్కడ టచ్ చేసి ఈ లివర్ ఉన్నాయి కదా! ఈ లివర్‌ని ఇటపక్క, అటపక్క మీరు జస్ట్ లాక్ చేసుకోండి. లాక్ చేసిన తర్వాత ఇప్పుడు అది మీకు యా షేప్ కావాలో ఆ షేప్ లైట్‌గా ఇచ్చేసుకొని ఆ టిప్ దగ్గర మీరు ఇచ్చేసుకోవాలా. చేసిన తర్వాత ఇప్పుడు జస్ట్ మీరు ఆన్ చేయండి బటను. ఆన్ చేసిన తర్వాత మీకిక్కడ ఆన్ చేసే ముందుగా మీరు చెక్ చేసుకోవాలి దీన్ని. సీలింగ్ టైమ్ చూసుకోవాలా. ఇప్పుడు ఇది ఓకే. ఈ వాక్యూమ్ పౌచ్‌కి ఈ సీలింగ్ టైమ్ ఓకే. ఇప్పుడు మనం ఆన్ చేస్తాం చూడండి. ఆన్ చేసితే మీకు లైట్ వాక్యూమ్ లైట్ ఆన్ అవుతుంది. అప్పుడేమంటే అర్థము మీకు వాక్యూమ్ అవుతా ఉన్నాయని. చూడండి ఇప్పుడు వాక్యూమ్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎంత కావాలో మీన్స్ ఇది చాలు నాకు మీకు అర్థమై మీకు ఓకే యాక్సెప్ట్ చేసుకునేది మీరు జస్ట్ అప్పుడు మీరు ఈ సీలింగ్ బార్‌ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకి సీలింగ్ అక్కడ ఆగిపోతుంది. తర్వాత లివర్ వచ్చి మీకి పైనకి వెళ్తుంది. సో, ఇప్పుడు ప్రెస్ చేసిన తర్వాత పైన వెళ్ళింది నాజిల్. ఇప్పుడు సీలింగ్ లైట్ బ్లింక్ అవుతున్నాయి. అది స్టాప్ అయ్యి ఒక 5 సెకండు తర్వాత మీరు దీన్ని లివర్‌ని వదిలేసి తర్వాత మీరు ఈ ఇటుపక్క ఉండే లాక్ ఉంటుంది. ఆ లాక్‌ని ప్రెస్ చేసింతే లాక్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చెక్ చేసింటే మీకు అక్కడ వాక్యూమ్ అయి ఉంటుంది. అక్కడ సీలింగ్ అయి ఉంటుంది. చూడండి సీలింగ్ వచ్చి మీకు 5 సీలింగ్ గ్రూ ఉంటుంది. సో, దానివల్ల మీకు ఎక్కడ ఎయిర్ లీకేజ్ అయ్యే ఛాన్స్ లేదు. పక్కా ఉంటుంది మెషిను. చూడండి. ఇట్లా మీరు కింద వేసినా సరే మీకి అది బ్రేకేజ్ అవేం లేదు. చూడండి. బౌన్స్ అవుతుంది. సో, ఎయిర్ అక్కడ లేదు కదా! ఎయిర్ లేదు సెల్ఫ్ లైఫ్ కొంచెం బాగుంటుంది. సో, దాని వరకే ఈ మెషిన్ వాడతారు. చూడండి బాగుంటుంది.
ఇప్పుడు తిరగా రిపీట్‌గా ఇంకో పోజ్ చేసాం. ఇప్పుడు తిరగా నాజిల్‌ని లాక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక పోజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు జస్ట్ నాజిల్‌లో అక్కడ వదిలేసి దాన్ని అక్కడ ఇటపక్కటప లాక్ చేయాలి. ఇంపల్స్ నుండి లాక్ చేసేకి ముందుగా మీరు ఇట్లా అలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. లాక్ అయిన తర్వాత మీరు జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉన్నాయి కదా! ఆ ఆన్ బటన్‌ని ఆన్ చేయండి ఇప్పుడు. ఆన్ చేసింది మీకు వాక్యూమ్ అవుతుంది చూడండి. సో, వాక్యూమ్ అయింది. మీకిది సాలు అన్నీ మీకి ఓకే. అంతా మీరు ఇదవుతుంటే ఓకే. అప్పుడు మీరు సీలింగ్ బార్ ప్రెస్ చేయాల. ఇప్పుడు చూడండి వాక్యూమ్ అవుతా ఉన్నాయి. అయింది తర్వాత జస్ట్ మీరు ఈ సీలింగ్ బార్‌ని ప్రెస్ చేయండి. సీలింగ్ బార్‌ని ప్రెస్ చేసింతే మీకి అక్కడ సీలింగ్ అవుతుంది. సీలింగ్ అయిన తర్వాత ఆ బల్బ్ మీకి ఇండికేషన్ ఆఫ్ అయిన తర్వాత ఒక 5 సెకండ్ మినిమమ్ పెట్టి మీరు దాన్ని లివర్‌ని ఎత్తితే అప్పుడు మీకు సీలింగు అంత పర్ఫెక్షన్‌గా వచ్చుంటుంది. చూడండి 5 ఎం సీలింగ్ విడ్త్ ఉన్నాయి. సో, 5 ఎం సీలింగ్ విడ్త్‌లో మీకి పక్కా సీలింగ్ ఉంది. సీలింగ్ ఎక్కడు మీకు బ్రేకేజ్ అవ్వేలేదు. లీకేజు అవ్వదు. బ్రేకేజ్ అవ్వలేదే మీకు లీకేజ్ అవ్వేలేదు. సో, చూడండి ఇక్కడ హార్డ్‌గా ఉంటుంది మీకు. మీరెంత చేసింది కూడా అది బౌన్స్ బ్యాక్ అయ్యే వరకు ఉంటుంది చూడండి. సో, అంత గట్టిగా ఉండేప్పుడు మీకేమవుతుంది ట్రాన్స్‌పోర్టేషన్ పర్పస్‌కు మీకి అక్కడ జాగా మీకి దొరుకుతుంది. దానివల్ల సేఫ్టీగా వెళ్తుంది. సో, ఇది మెయిన్ ఎక్స్‌పోర్ట్ పర్పస్‌కి ఇది యూజ్ అవుతుంది. సో, ఈ ఐటెమ్ అన్నీని మనము ఈ మిషన్‌లో వాక్యూమ్ ప్యాకింగ్ చేసిండాము. ఇప్పుడు ఈ మిషన్‌లో వచ్చి మీ మారికి అన్ని ఐటెమ్ చేసేసాము. తర్వాత ఒక రోజుకి ఇది వచ్చి 100-150 పౌచెస్ మాత్రం చేయగలుగుతాము. కారణం అయితే ఇది ప్లాస్టిక్ బాడీ. సో, ప్లాస్టిక్ బాడీకొచ్చి మీరు దాసి చేస్తే హీట్ అయిపోతే మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, దానివల్ల దాసి చేయకూడదు. గ్యాప్ ఇడ్చి చేయాలా. తర్వాత ఇది వచ్చి మీకి ఈ మిషన్ వాడడం వల్ల ఏమైతే మీకి బెనిఫిట్టు సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. ఓ ప్రోడక్ట్‌కి ఒక నెల మీకి సెల్ఫ్ లైఫ్ ఉంది పెట్టుకోండి. దాన్ని ఇంకా ఒక 2 మంత్స్ ఆర్ 1 మంత్ ఎక్స్‌టెండ్ చేసేసాం. ఎక్స్‌టెండ్ చేసేయడం వల్ల మీకు అక్కడ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. మీకు ఇంకా ఒక నెల పాడే ఐటెమ్ వచ్చి ఇంకా ఒక నెల ఎక్స్‌టెండ్ చేసేసాం దీనివల్ల. మీకీ ఈ మిషన్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలియాలంటే మీకి కింద ఉండే వాట్సాప్ నంబర్‌కి కాల్ చేయండి. లేదంటే వాట్సాప్ చేయండి. వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. తర్వాత ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్. ఈ వీడియోస్ వచ్చింది.